నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నిన్నే పెళ్లాడతా' అనే ఒక మంచి కథను విందాం. అమ్మా అమ్మా అంటూ పరుగున వచ్చింది మేఘన. ఏంట్రా మేఘ, ఏమైంది? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడిగింది వాణి. అమ్మా, ఈరోజు కాలేజీలో ఏం జరిగిందో తెలుసా? నాకు ఆ మేఘాంశు ఉన్నాడు కదా, వాడు ఐ లవ్ యూ అని చెప్పాడు. నేను ఒక్క క్షణం షాక్ అయ్యాను అన్నది. ఓ అవునా అన్నది వాణి పకోడీ తీసి ప్లేట్లోకి తీస్తూ. అమ్మా, ఒక పకోడీ ఇవ్వవే. అబ్బా, ఇలా వేడిగా ఉన్న పకోడీ తింటే భలేగా ఉంటుంది అనింది మేఘన. అవును తీసుకో అని ఒక ప్లేట్లో వేసి ఇచ్చింది వాణి. ఇంతకీ ఆ ప్రేమించాను అన్నవాడికి ఏమని సమాధానం చెప్పావు అని అడిగింది వాణి. వచ్చి మా అమ్మని నాన్నని అడుగు అన్నాను. మరి నీకు ఇష్టమేనా మేఘాంష్ అంటే అని అడిగింది వాణి. అమ్మా, అది అబ్బాయి బాగా చదువుతాడు, మంచివాడు, నా బ్రాంచే, ఇంకా నేనంటే ఇష్టం. నేను ఓకే అంటే ఇంకో 4 ఏళ్ళకి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అని అన్నది. ఓ అవునా, సరే అయితే నాన్నకు చెప్పి చూద్దాం ఏమంటారో. సాయంకాలం రమేష్ ఇంటికి వచ్చారు. నానా నానా గుడ్ ఈవినింగ్. ముందు ఆను అని పకోడీ నోట్లో పెట్టింది. ఇంత ఆనందంగా ఉన్న కూతుర్ని చూసి ఏంటి ఈరోజు నా బంగారు తల్లి నాతో ఏదో చెప్పాలి అని అనుకుంటుంది, అందుకే పకోడీ పెట్టి నన్ను ఐస్ చేస్తుంది అని అన్నారు నవ్వి. దానికి కాలేజీలో ఎవరో ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశారట, అందుకే ఆ కంగారు అని అన్నది వాణి భర్తకి కాఫీ ఇస్తూ. అదేంటి, నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, ఎవడమ్మా వాడు అని నవ్వారు రమేష్. నానా పో అని బొంగమూతి పెట్టింది మేఘన. సరే సరే ఊరికే అన్నాను, చెప్పు ఎవరు, మీ క్లాసేనా, బాగుంటాడా, నీకు ఓకే అయితే చదువయ్యాక మంచి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోండి అన్నాడు రమేష్. మేఘన షాక్ అయింది. థ్యాంక్స్ నాన్నా అని ఎగిరి గంతేసింది. వావ్ థ్యాంక్స్ నాన్నా అని తండ్రిని హత్తుకుంది ఆనందంగా. చూడు మేఘన, పెళ్ళి అనేది బాగా ఆలోచించి చేసుకోవాలి, అందుకే ముందు ఇద్దరు చదువు మీద శ్రద్ధ పెట్టండి, చక్కగా జాబ్ వచ్చాక అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అన్నారు రమేష్. సరే నాన్న, నేను అయితే మేఘాంష్కి చెప్పేస్తాను, మాట ఇచ్చేశారు నాకు, నేను పెళ్ళి అంటూ చేసుకుంటే అది మేఘాంష్నే అన్నది. సరే మేఘన, నేను మాటిస్తున్నాను అని అన్నారు రమేష్. ఆ తర్వాత రోజు హడావిడిగా లేచిన మేఘన వాణిని రమేష్ని లేపేసింది. అమ్మ, నాకు బాక్స్లో బిర్యానీ చెయ్యి, నాన్న మనం వాకింగ్ వెళ్దాం పదా అని తొందర పెట్టింది. మేఘన చదివేది బీటెక్ 3వ ఏడాది. హైదరాబాద్లోనే కాలేజీ, వాళ్ళుండేది దిల్సుఖ్ నగర్. రమేష్ ఇంకా మేఘన వాకింగ్కి వెళ్ళి వచ్చారు. ఏమండి ఇదిగో కాఫీ అని భర్తకి ఇవ్వబోయింది. కానీ వాకింగ్కి వెళ్ళిన ఆయనకి ఇంటికి వచ్చాక బాగా చెమటలు పట్టేశాయి. గుండెల్లో ఏదో ఇబ్బందిగా ఉన్నది అని అన్నారు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా కారులో రమేష్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసింది. రమేష్కి 52 ఏళ్ళు, వాణికి 50 ఏళ్ళు. డాక్టర్స్ చూసి ఆయనకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని అన్నారు. వాణి మేఘన కంగారు పడిపోయారు, భయపడిపోయారు. అమలు, నువ్వు కారు నేర్చుకోరా, నాకు నడపాలంటే భయంగా ఉంది అన్న నాన్న మాటలు విని 10 రోజుల్లో కారు నేర్చుకొని నెలలో అందమైన కారుని నాన్న చేత కొనిపించుకున్నది. నాన్నని అమ్మని ఎక్కించుకొని హైదరాబాద్ అంతా తిరగాలి అని అనుకుంటే విధి ఇంకోలా అయ్యేలా చేసింది. అది రమేష్కి హార్ట్ స్ట్రోక్ రావడం. ఇంకో 10 రోజులు కాలేజీకి వెళ్ళలేదు మేఘన. నాన్ననే అంటిపెట్టుకొని హాస్పిటల్లోనే ఉంది. మొత్తానికి రమేష్ గారికి ప్రాణాపాయం తప్పింది అని డాక్టర్స్ చెప్పారు. 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చారు ముగ్గురు. అమ్మ, నేను కాలేజీకి వెళ్ళను అని అన్నది మేఘన. లేదు మేఘన, వెళ్ళు, నీ చదువు పూర్తి చేయి, ఇంకో ఏడాది అంతేగా, నాన్న బాగానే ఉన్నారు అన్నది వాణి. కానీ రమేష్కి ఇలా అయింది అని తెలిసి రమేష్ బంధువులు కానీ వాణి బంధువులు కానీ కనీసం చూడటానికి కూడా రాలేదు. వాణి ఎంతో బాధపడింది, కానీ ఆ బాధని పైకి కనపడనివ్వలేదు. మరుసటి రోజు మేఘన కాలేజీకి రెడీ అయింది. కానీ ఇది వరకు ఉన్నంత ఆనందం, చలాకీతనం తనలో మిస్ అవుతున్నాయి. నాన్న, వెళ్ళొస్తాను కాలేజీకి అన్నది. మేఘన, మీ నాన్నకి ఏమీ కాలేదు, వయసు పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి,
అందుకు ఇదివరకు ఉన్న చలాకీ మేఘనే మాకు కావాలి. బాధపడొద్దు, నువ్వేగా నన్ను కాపాడిన బంగారానివి అన్నాడు రమేష్ చెమ్మగిల్లిన కళ్ళతో. నాన్న, ఐ లవ్ యూ. పెళ్ళైతే నేను మిమ్మల్ని మిస్ అవుతాను, అందుకే పెళ్లి చేసుకోను అని అన్నది. ఏంటి అన్నారు రమేష్, వాణి. నాన్న, మిమ్మల్ని వదిలి నేను పెళ్ళి ఎలా చేసుకుంటాను? నేను వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీకు వయసు పైబడుతుంది కదా, అందుకే నాన్న నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నది. అమ్మ మేఘన, నువ్వు మా కంటి పాపవిరా. ఏ తల్లిదండ్రులు నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని అంటే సరే పెళ్లి చేస్తాం అని అనరు. అలా అనేవారు చాలా తక్కువగా ఉంటారు. కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది, అందుకే నువ్వు మేఘాన్షిని పెళ్లి చేసుకుంటాను అని అన్న వెంటనే ఒప్పుకున్నావు అన్నారు. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. అసలు ఇన్ని రోజులు నువ్వు కాలేజీకి వెళ్ళలేదు కదా, ఆ అబ్బాయి కంగారు పడలేదా అని అడిగారు రమేష్. ఏమో నాన్న, నాకు తను కాల్ కూడా చేయలేదు, అందుకే భయంగా ఉంది అన్నది. చూడు మేఘన, నువ్వు చిన్న పిల్లవి కాదు. నీ జీవిత నిర్ణయాలు నువ్వు తీసుకోగలవు, మంచి చెడు తెలుసుకోగలవు. అలా నిన్ను పెంచాం. అలానే నీ జీవితంలో మాతో పాటుగా మేఘాన్ష్ కూడా ఎంతో ఇంపార్టెంట్. ఓ ఆలోచించు అన్నారు. కాలేజీకి వెళ్ళింది మేఘన. ఏమైంది? 10 రోజులు రాలేదు, నువ్వు ఎలా ఉన్నావు? ఏదైనా సమస్య వచ్చిందా? మన ప్రేమని ఒప్పుకోలేదా? ఇంట్లో అమ్మా నాన్న బాగున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించాడు మేఘాన్ష్. మేఘాన్ష్, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది. అదేంటి మేఘన, ఎందుకు అలా అడిగావు? నా ప్రాణంవి నువ్వు. ఈ 10 రోజులు నువ్వు రాలేదు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అన్నాడు. మరి కాల్ చేయొచ్చు కదా అన్నది. లేదు మేఘన, నువ్వు మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్తాను అన్నావు. ఆ మరుసటి రోజు నుంచి 10 రోజులు రాలేదు. ఇంట్లో మన విషయం చెప్పాక నిన్ను మీ వాళ్ళు బెదిరించారా, భయపెట్టారా అని నేను ఎంతలా భయపడ్డానో నాకే తెలుసు అన్నాడు మేఘాన్ష్ కంట్లో కన్నీళ్ళు. అలా ఏడుస్తున్న మేఘాన్ష్ని చూసి, ఏయ్ పిచ్చా, ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మా ఇంట్లో మన ప్రేమని ఒప్పుకున్నారు. మా నాన్నగారికి ఆ మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చింది. నేను త్వరగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళకపోతే ఆయన బ్రతికేవారే కాదు అన్నది. అవునా, మరి అంకుల్ ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగాడు. నాన్నకి ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ ఇకపై నాన్నని గాజు బొమ్మలా చూసుకోవాలి అన్నది బాధగా. అవును మేఘన, మా పేరెంట్స్కి కూడా నేను ఒక్కడినే కొడుకుని. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది కదా అన్నాడు మేఘాన్ష్. అవును అని అన్నది మేఘన. మొత్తానికి మీ ఇంట్లో ఒప్పుకున్నారు, అమ్మయ్య. ఇక మా ఇంట్లో చెప్పాలి, క్యాంపస్లో జాబ్ కొట్టాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఇవి నా గోల్స్ అన్నాడు. ఇద్దరు ఇలా మాట్లాడుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మేఘన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లవ్ మ్యారేజ్కి ఓకే అన్నారు అని తెలిసి మేఘాన్ష్ మనసు గాల్లో తేలిపోయింది. అలానే మేఘన అమ్మా నాన్నని వదిలి రావాలి అని అంటే భయపడుతుంది అని కూడా అనుకున్నాడు. మెల్లగా రమేష్ కోలుకున్నాడు, కానీ జాబ్ మానేయాల్సి వచ్చింది. కారణం డాక్టర్స్ చెక్ చేసి ఆయన ఇంట్లోనే ఉండేలా చూసుకోండి అని అన్నారు. అందుకు ఇంకా సర్వీసు ఉన్నా రిటైర్మెంట్ తీసేసుకున్నారు. మేఘన మనసులో వారింట్లో సంపాదించే నాన్న అలా ఇంట్లోనే ఉండడం చూసి చాలా బాధపడింది. ఎలా అయినా చదువయ్యాక ఉద్యోగం చేయాలి అని డిసైడ్ అయింది. మేఘనాకి ఇది వరకులా చలాకీగా ఉండాలి అని అనుకున్న మనసులో ఒక భయం ఏర్పడింది. తన అమ్మా నాన్న పెద్దవారైతే ఎవరు చూసుకుంటారు అనే ఆలోచనలు ఎక్కువైపోయాయి. హాయ్ మేఘన అన్నాడు మేఘాన్ష్. చెప్పు మేఘాన్ష్, మీ ఇంట్లో మన ప్రేమను ఒప్పుకున్నారా అని అడిగింది మేఘన. మేఘాన్ష్ ముందు మాట్లాడలేదు. తర్వాత మేఘన, అమ్మా నాన్నకి నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను, చదువయ్యాక ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. కానీ అమ్మా నాన్న భయపడుతున్నారు. పెళ్ళి తర్వాత నువ్వు వేరే వెళ్ళిపోతే అప్పుడేం చేయాలి అని అమ్మ. మేఘన చాలా మంచిది, అలాంటి అమ్మాయి కాదు. తనకి అమ్మా నాన్నకి ఒక్కరితే కూతురు, చాలా మంచిది, అలా చెయ్యదు అని అన్నాను. కానీ వాళ్ళకి ప్రేమ పెళ్లి మీద ఎందుకో నమ్మకం లేదు అని అనుకుంటున్నాను అన్నాడు. మేఘాన్ష్ అలా అనేసరికి మేఘనాకి బాధ ఎక్కువైంది.
చూడు మేఘన, అమ్మా నాన్నలకి నేను ఒక్కడనే కొడుకుని, అందుకని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. అలా అని నిన్ను తక్కువ చేయట్లేదు, తప్పు పట్టట్లేదు. అలానే నువ్వు వాళ్ళు అనుకున్నట్టు నువ్వు కాదు అని ప్రూవ్ చేద్దాం. అందుకు మనం మన పేరెంట్స్తో ఒక మీట్ ఏర్పాటు చేయాలి అన్నాడు. మన ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, అప్పుడు ఒక మీట్ ఏర్పాటు చేద్దాం అన్నాడు. సరే అన్నది మేఘన. కానీ మనసులో ఏదో భయం. మేఘాంశు వదిలేస్తాడా లేదా తనతో కలిసి 7 అడుగులు నడుస్తాడా లేదా అని అనిపించింది మేఘనాకి. ఇంకొక 3 నెలలు ఇద్దరూ వాళ్ళ ప్రేమ విషయం పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇంకో 1 ఇయర్లో ఇద్దరికి చదువు కూడా అయిపోతుంది. చక్కగా జాబ్లో చేరి అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి అని డిసైడ్ అయ్యారు. నాన్న, నాకు 3rd ఇయర్లో ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చింది. 87% మార్క్స్ వచ్చాయి తెలుసా అన్నది మేఘన. వావ్, కంగ్రాట్స్ మేఘన. టోటల్ ఎంత పర్సెంట్ ఉంది అని అడిగారు రమేష్. టోటల్ 89% అన్నది. ఓకేరా, ఇంకో ఏడాది పెళ్లి కోసం అమ్మ నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అలానే నువ్వు ఉద్యోగం చేస్తే ఆ డబ్బులు కూడా నువ్వే ఉంచేసుకో. నీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అని తన ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్న నాన్నను చూసి, నాన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంది. లేదురా, ఇలా రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో ఉన్నాను. కానీ లోపలేదో భయం, ఎందుకో భయంగా ఉంటుంది. అది ఏంటో నాకే తెలియట్లేదు. బహుశా వయసు మీద పడుతుంటే వచ్చే సమస్యలు. నీ పెళ్ళి ఎలా చేస్తానా అని కంగారు కూడా కావచ్చు అన్నారు. నాన్న, మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, భయపడకండి అన్నది తండ్రి ఒడిలో తలపెట్టుకొని. మేఘన, మన పేరెంట్స్ని ఒకసారి మీట్ అయ్యేలా చేద్దామా అని అడిగాడు మేఘాంష్. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. నాన్నకి ఎందుకో భయంగా ఉంది. పాపం అది బయటికి చెప్పలేకపోతున్నారు అన్నది మేఘన. ఓకే, ఈ సండే గెట్ టుగెదర్ ఓకేనా అన్నాడు మేఘాంష్. ఎస్, డన్ అన్నది మేఘన. ఓకే, నేను మా అమ్మ నాన్నని గుడికి తీసుకొని వస్తాను, నువ్వు కూడా తీసుకొని రా అని అన్నది మేఘన. ఓకే మేఘన అని ఇద్దరూ క్లాస్కి వెళ్ళారు. ఆ రోజు ఆదివారం. మేఘన, నేను స్టార్ట్ అవుతున్నాను అని అన్నాడు మేఘాంష్. సారీ మేఘాంష్, నాన్నకి ఎందుకో మార్నింగ్ నుంచి చాలా ఫీవర్గా ఉంది. నాకు చాలా భయం వేస్తుంది. డాక్టర్ని ఇంటికి పిలిచాను, నేను రాలేను అని అన్నది మేఘన ఏడుస్తూ. అయ్యో అవునా, సరే అంకుల్ జాగ్రత్త, ఫీవర్ తగ్గాక కలుద్దాం అని అన్నాడు మేఘాంష్. కాసేపటికి డాక్టర్ వచ్చారు. రమేష్ని డాక్టర్ చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఏమీ కంగారు పడద్దు, ఈవినింగ్ కల్లా తగ్గిపోతుంది జ్వరం అని అన్నారు. అప్పటికి కానీ మేఘన మనసు కుదుట పడలేదు. అదే రోజు సాయంకాలం గేట్ చప్పుడైంది. ఎవరా అని వాణి వెళ్ళి చూసింది. ఎదురుగా ఒక అబ్బాయి. హాయ్ అండి, నా పేరు మేఘాంష్, మేఘన ఫ్రెండ్ని అన్నాడు. ఓ అవునా, రా బాబు లోపలికి రా అన్నది వాణి. కాస్త కంగారుగా అంకుల్కి ఎలా ఉందా ఆంటీ అని అడిగాడు. జ్వరం తగ్గింది అని. మేఘాంష్ వచ్చాడ్రా అని పిలిచింది వాణి. నాన్న పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్న మేఘన ఉలిక్కిపడి, ఏంటి తను విన్నది నిజమేనా అని ఆశ్చర్యపోయి పరుగున హాల్లోకి వచ్చింది. హాయ్ మేఘాంష్ అన్నది కాస్త భయంగా కంగారుగా. ఏంటి ఇలా వచ్చేసావు ఇంటికి అన్నది గుసగుసగా. నీకోసమే వచ్చాను, ఫోన్లో నాన్నకి బాలేదు అని ఏడ్చావు కదా, నాకు కంగారేసింది అన్నాడు. బాబు కాఫీ తీసుకో అంది వాణి. థ్యాంక్స్ ఆంటీ అన్నాడు. నాన్నని బయటికి తీసుకుని వస్తాను అన్నది మేఘన. లోపలికి వెళ్ళి కాసేపటికి రమేష్ని తీసుకుని వచ్చింది మేఘన. నమస్కారం అంకుల్ అన్నాడు. రమేష్ చూసి ఆశ్చర్యపోయారు. మేఘాంష్ కూడా చూసి ఆశ్చర్యపోయాడు. అంకుల్, మీరు మేఘన నాన్నగారా అన్నాడు ఆశ్చర్యంగా. నాన్న, మీకు మేఘాంష్ ముందే తెలుసా అని అడిగింది మేఘన. తెలుసు మేఘన, ఒకసారి నేను షాపింగ్ మాల్కి వెళ్ళాను. ఆ రోజు లిఫ్ట్లో ఖాళీ లేదు అని స్టెప్స్ ఎక్కాను, కానీ ఎందుకో కళ్ళు తిరిగాయి. అప్పుడు ఈ అబ్బాయే నన్ను పడకుండా పట్టుకొని ఫ్రూట్ జ్యూస్ తాగించాడు అన్నారు. మేఘన ఎంతగానో సంతోషించింది. వాణి కూడా ఆశ్చర్యంగా విన్నది. అంకుల్, ఆ రోజు మిమ్మల్ని కాపాడాను కదా, ఆ తర్వాత 1 నెలకి నేను మేఘనాకి ప్రపోజ్ చేశాను. కానీ మరుసటి రోజే మీకు స్ట్రోక్ రావడం జరిగింది.
పాపం మేఘన ఎంత భయపడిందో అన్నాడు. అవును మేఘాంష్, పాపం మేఘనాకి మేమంటే ప్రాణం, అలానే మేఘన అంటే మాకు ప్రాణం. కానీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటామో అని అన్నారు రమేష్ దిగులుగా. పర్లేదు అంకుల్, ఒకవేళ మేఘనాని పెళ్లి చేసుకున్నా ఉండేది హైదరాబాద్లోనే కదా అన్నాడు మేఘాంష్. అలా టక్కున అనేసరికి మేఘన షాక్ అయింది. మీ ఆరోగ్యం జాగ్రత్త అంకుల్, మా చదువు అయ్యాక జాబ్ రాగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. ఇంతకీ నేను మీకు నచ్చాను కదా అన్నాడు మేఘాంష్. ఈ ప్రశ్నకి జవాబు మీ అమ్మా నాన్నగారిని కలిసినప్పుడు చెప్తాను అన్నారు రమేష్. రమేష్కి కూడా మేఘాంష్ మీద ఒక మంచి అభిప్రాయం ఉండడంతో వాణికి మేఘాంష్ నచ్చడంతో మేఘన ఇంట్లో పెళ్ళికి లైన్ క్లియర్ అయింది. మీ ఆరోగ్యం జాగ్రత్త అని వస్తాను అంకుల్, అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు అని అన్నాడు. నువ్వు ఇలా వచ్చినట్టు మీ అమ్మా నాన్నకి తెలుసా తెలీదా అని అడిగారు రమేష్. తెలుసు అంకుల్, నేను వాళ్ళ దగ్గర ఏదీ దాచను. అమ్మా నాన్న నేను గుడికి వద్దాం అని అనుకున్నాం కదా, అప్పుడే మేఘన కాల్ చేసి నేను రాలేను, నాన్నకి బాలేదు అన్నది. నాలో కంగారు చూసి మా అమ్మ అడిగారు ఏమైంది అని. ఇలా మేఘన నాన్నగారికి బాలేదట అని చెప్పాను. అప్పుడు అమ్మా నాన్న అడిగారు ఏంట్రా అంత ఇష్టమా అమ్మాయి అంటే అని. అవునమ్మా, మీ ప్రపంచంలో మీ తర్వాత అంతగా ఇష్టపడింది మేఘనాని అని అన్నాను. సరే, మాకింకా తను అలానే తన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరూ పరిచయం కాలేదు, కాబట్టి వెళ్ళి మేఘన నాన్నగారికి ఎలా ఉందో చూసిరా అని చెప్పాడు మేఘాంష్. మా నాన్నగారు అన్నారు, మేఘాంష్, మా కలల ప్రపంచం నువ్వురా, ఎక్కడ ప్రేమ పేరుతో చదువుని నిర్లక్ష్యం చేస్తావు అని మేము నీ ప్రేమని వద్దు అన్నాం. కానీ నువ్వు ఆ అమ్మాయి ఇద్దరు బాధ్యతగా ఉండాలి, చక్కగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, సరేనా, వెళ్ళి చూసిరా అని చెప్పారు అన్నాడు మేఘాంష్. మీది నిజమైన ప్రేమ, అందుకే ఎలాంటి ఇబ్బంది కలగదు అన్నది వాణి. మేఘన మేఘాంష్లు ఒకరినొకరు చూసుకున్నారు. మేఘాంష్ ఇదంతా చెప్పి అంకుల్, మేఘన నా ప్రేమే కాదు, నా పంచ ప్రాణాలు. వస్తాను అంకుల్, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆంటీ వస్తాను అని అన్నాడు. బాయ్ మేఘాంష్ అన్నది మేఘన. ఇంకో 6 నెలల వరకు వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి కుదరలేదు. అలానే మేఘన మేఘాంష్ ఇద్దరూ వారి ప్రాజెక్టు వర్క్లో బిజీ అయిపోయారు. కాలేజీలో వచ్చే క్యాంపస్ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు. లక్కీగా ఇద్దరికి మంచి జాబ్స్ వచ్చాయి. మేఘనాకి జాబ్ వచ్చింది అని తెలిసి రమేష్ వాణి ఎంతో సంతోషించారు. అలానే మేఘాంష్ పేరెంట్స్ కూడా చాలా ఆనందించారు. ఆ రోజు శనివారం, మామూలు కంటే రద్దీగా ఉంది బిర్లా మందిర్. మేఘాంష్ అమ్మా నాన్నతో వచ్చాడు. అమ్మ, ఈ గుడి భలేగా ఉంటుంది కదా కొండ మీద అన్నది మేఘన కార్ పార్క్ చేసి. వాళ్ళు కూడా వచ్చింది బిర్లా మందిర్కే. అవునరా అన్నారు రమేష్ వాణిలు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కారు పార్క్ చేసి వస్తాను అన్నది మేఘన. కాసేపటికి వాళ్ళు లిఫ్ట్లో గుడిపైకి వెళ్ళారు. లైన్లో నిల్చున్నారు. స్వామి, అమ్మా నాన్న ఆరోగ్యం బాగుండేలా చూడు, అలానే నాకు మేఘాంష్కి పెళ్లి జరిగేలా చూడు అని కోరుకుని దండం పెట్టుకుంది మేఘన. రమేష్ వాణిలు మా కలల ప్రపంచం మా మేఘన, పెళ్లి తర్వాత కూడా ఇంతే సంతోషంగా ఉండాలి అని కోరుకున్నారు. వీళ్ళకంటే ముందు మేఘాంష్ వాళ్ళు లైన్లో ఉన్నారు. మేఘాంష్ కూడా మేఘన నా జీవితంలోకి వస్తే నా జీవితం రంగులమయం అవుతుంది అని అనుకున్నాడు. దర్శనం బాగా జరిగింది కదా అన్నాడు మేఘాంష్. అవును, అందమైన గుడిరా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నది అన్నారు మేఘాంష్ వాళ్ళ నాన్న. అవును నాన్న అన్నాడు మేఘాంష్ చుట్టూ చూసి. మేఘన అని గట్టిగా అరిచాడు మేఘాంష్. మేఘన, రమేష్ వాణిలు మేఘాంష్ని చూసి ఆశ్చర్యపోయి హాయ్ అన్నారు. అమ్మ, మేఘన పేరెంట్స్, ఇంకా తను మేఘన అని పరిచయం చేశాడు మేఘాంష్. మీరు శ్రీనివాస్ కదూ అన్నాడు రమేష్. మీరు స్వాతి కదూ అన్నది వాణి. ఓ, మీరు మేఘాంష్కి అమ్మా నాన్ననా అన్నారు వాణి రమేష్ ఆశ్చర్యంగా. మేఘన శ్రీనివాస్ స్వాతిలకి నమస్కారం పెట్టింది. నిజంగా ఈ లంగావణిలో భలేగా ఉన్నావు అమ్మాయి
అన్నది స్వాతి. మొదటి చూపులోనే 100% మార్కులు పడ్డాయి మేఘన మీద శ్రీనివాస్ స్వాతిలకి. ఇంతకీ మీకు ఒకరికొకరు ఎలా పరిచయం అని అడిగారు మేఘన మేఘాంశులు. అందరూ గుడి కింద ఉన్న సాయిబాబా మందిరంలో కూర్చున్నారు. రమేష్, శ్రీనివాస్ ఒకరికొకరు చూసుకున్నారు. వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. 1 గంట తర్వాత మీ ఇద్దరి పెళ్ళి మేం ముందే అనుకున్నాం అని అన్నారు రమేష్, శ్రీనివాసులు. షాక్ అయ్యారు మేఘన, మేఘాంశ్. మేఘన అమ్మానాన్నలు రమేష్, వాణి, అలానే మేఘాంశ్ అమ్మానాన్నలు శ్రీనివాస్, స్వాతిలు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు మేఘన, మేఘాంశులు. ఇది కళ నిజమా అనే భ్రమలో ఉండిపోయారు. తమ అమ్మానాన్నలు ఫ్రెండ్స్ అనేసరికి భలే సంతోషం వేసింది. కాసేపు కలిసి ఉన్నాక అమ్మా, నాన్న, మేము ఇప్పుడే వస్తాం అని మేఘన ఇంకా మేఘాంశులు కారు దగ్గరికి పరుగులు తీశారు. మొదటిసారి మేఘన వణుకుతున్న చేతితో మేఘాంశ్ చెయ్యి పట్టుకుంది. ఏదో తెలియని హాయి అనిపించింది. అదొక అందమైన భావన కలిగింది మేఘనాకి. మేఘన తొలి స్పర్శ ఇంత బాగుంటుందా అని అన్నాడు మేఘాంశ్. మేఘన కళ్ళల్లోకి చూసి నాకు అలానే అనిపించింది అన్నది మేఘాంశ్ చెయ్యి వదలకుండా. ఇద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు. మేఘాంశ్, మనిద్దరం లక్కీ కదా అన్నది మేఘన. అవును, డెస్టినీ అంటే ఇదే అనుకుంటా అన్నాడు. అప్పుడే రమేష్, వాణి, శ్రీనివాస్, స్వాతిలు వచ్చారు నవ్వుతూ. అయ్యాయా మీ సీక్రెట్ మాటలు అని అడిగారు. మేఘన చటుక్కున మేఘాంశ్ చెయ్యి వదిలేసి సిగ్గుతో తలదించుకొని నిల్చుంది. ఓకే రా సీను, వస్తాం, గుర్తుందిగా, సండే లంచ్ మా ఇంట్లో అన్నారు రమేష్. డన్ అనేసి ఎవరికి వారు ఇళ్ళకి వెళ్ళిపోయారు. రమేష్ ఇంకా వాణిలు వాళ్ళ రూమ్లో ఉన్నారు. వాణి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని, ఎందుకండి అలా శ్రీను అన్నయ్య మీరు కలిసి పిల్లల ముందు నిజం దాచారు అన్నది. వాణి, వాళ్ళని చూసావు కదా, ఎంత ప్రేమలో ఉన్నారో. ఇలా చెప్తే వాళ్ళ ప్రేమని ఇంకో మెట్టుకు తీసుకెళ్ళిన వాళ్ళమే కదా అయ్యేది. అయినా నేను మాట్లాడిందంతా నిజమే, కానీ అసలైన నిజం ఆదివారం చెప్తాను అని అన్నారు రమేష్. అవును, ప్రేమ, పిల్లలంటే ప్రేమ, ఆ ప్రేమ విలువ, ఆ ప్రేమ ఎలా ఉంటుందా అని తెలుసుకోవాలని కొన్ని ఏళ్ళు ఎదురు చూసాం. కానీ నా ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. నువ్వు నాకు ఎదురు రావద్దు అనే మాటలు విని విని నాకే ఇన్ని కష్టాలు ఎందుకు అని ఎన్ని రాత్రులు ఏడ్చానో నాకు తెలుసు అన్నది. చూడువాణి, ఈ లోకం తీరే ఇంత. పెళ్ళయ్యాక పిల్లలు లేకపోతే ఇలాంటి పేర్లతోనే పిలిచి మనల్ని బాధ పెడతారు. ముఖ్యంగా ఆడవారికి ఒక రకంగా మానసికమైన నరకమే. కానీ అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఆ భార్యాభర్తకి ఏం ఇబ్బంది ఉందో అని ఎవరూ ఆలోచించరు అన్నారు రమేష్. అవునండి, కానీ ఈరోజు మీరు నిజం చెప్పేస్తారనే అనుకున్నాను అన్నది వాణి. చెప్పేయాలి వాణి, ఏదో ఒకరోజు మేఘనాకు తెలియాలి. అదే నేను, శ్రీను, మేఘన, మేఘాంశ్ వెళ్ళాక అనుకున్నది అన్నారు. అసలు వాడు నేను కలిశామంటేనే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. 20 ఏళ్ల క్రితం ఆగిపోయిన స్నేహం మళ్ళీ ఆ దేవుడు బంధుత్వం కింద మారుస్తున్నాడు. అదే నేను హార్ట్అటాక్ వచ్చిన రోజే చనిపోయే ఉంటే వాణ్ణి కలిసేవాణ్ణే కాదు కదా అన్నారు రమేష్. అలా అనకండి అని రమేష్ నోరు మూసేసింది వాణి. అవును, అన్నయ్య వదిన్ని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా వాళ్ళింటికి కోడలుగా వెళ్తున్న మన అమ్మాయి అదృష్టవంతురాలు అన్నది వాణి. నిజమే, మన మేఘన అదృష్టవంతురాలే. మనకు కొడుకులేని లోటు మేఘాంశు తీరుస్తాడు. అలానే మేఘన శ్రీను స్వాతిల కూతురు అవుతుంది అన్నది వాణి. ఆ రోజు ఆదివారం. రమేష్ వాణిని కంగారు పెట్టేస్తున్నాడు. వాణి, లంచ్ అయిందా? వాళ్ళు వచ్చేస్తారు త్వరగా. అయిందండి అని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది గేటు వంకే చూస్తూ ఉంది. అప్పుడే మేఘాంశు, శ్రీను, స్వాతి వచ్చారు లోపలికి. ఆత్మీయంగా పలకరించి, రారా డైనింగ్ టేబుల్ మీద మీ చెల్లి వండిన వంటలన్నీ తింటూ మాట్లాడుకుందాం అన్నారు రమేష్. మేఘన, మేఘాంశులిద్దరూ చూపులతోనే పలకరించుకున్నారు. అరే ఉండరా, ఎందుకు అంత కంగారు, తిందాంలే అని అందరూ సోఫాలో కూర్చున్నారు.
శ్రీను రమేష్ని చూసి సైగ చేశారు. రమేష్ మేఘాన్షిని పక్కపక్కన కూర్చోమన్నారు. చూడండి పిల్లలు, మీకు ఒక నిజం చెప్పే సమయం వచ్చింది. ఆ నిజం విన్నాక మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు, కానీ ఈ నిజం మీకు తెలియాలి, అలానే చెప్పాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది అన్నారు రమేష్. ఏంటి సడన్గా నాన్న ఒక నిజం చెప్పాలి అంటున్నారు అని మేఘన అలానే రెడీగా ఉన్నది వినడానికి. మేఘాన్ష్ కూడా వినడానికి సిద్ధమయ్యాడు. హాల్ అంతా నిశ్శబ్దం. రమేష్ చెప్పడం మొదలుపెట్టారు. మేఘాన్షులిద్దరూ కూడా సీరియస్గా వినడం మొదలుపెట్టారు. అమ్మ మేఘన, నువ్వు మా ఇద్దరికి పంచప్రాణానివి. నువ్వు లేకపోతే నిజంగా మేము ఏమయ్యేవాళ్ళమో మాకే తెలీదు. మేఘన, నువ్వు మా కన్న కూతురివి కాదు అన్నారు రమేష్. మేఘన మొహంలో మార్పు తెలుస్తుంది. వాణి మేఘన చేతిలో చేయి వేసి పట్టుకుంది. మేఘన, ఈ విషయం నీకెప్పటికైనా తెలియాలి. అలానే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళకి కూడా ఈ విషయం ముందుగానే చెప్పాలి అని నేను అమ్మ ముందే అనుకున్నాం. నేను మీ అమ్మ ప్రేమించుకొనే పెళ్లి చేసుకున్నాం. మా వాళ్ళెవరూ మా ప్రేమ పెళ్ళికి ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుంచి వచ్చేసాం. నేను జాబ్లో జాయిన్ అయ్యాను. అలానే మీ అమ్మ కూడా ఇంట్లో బ్లౌజులు, పెట్టీకోట్స్ అన్నీ కుట్టేది. అలా జీవితంలో కొన్నేళ్ళు పిల్లల గురించే ఆలోచించలేదు. ఆ తర్వాత మీ అమ్మ నెల తప్పింది, కానీ 2 నెలలకే గర్భం పోయింది. అలానే తన గర్భంలో ఏదో ఒక సమస్య వల్ల తనకిక పిల్లలు పుట్టరు అనేసరికి చాలా బాధపడ్డాం. అప్పుడే మా ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పెళ్ళయి ఇన్నేళ్ళైనా పిల్లలు లేరు అనే మాటలు మీ అమ్మని ఇంకా బాధ పెట్టాయి. 1 ఏడాది డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మీ అమ్మకి నాకు మీ అమ్మ తోడున్నాం. అప్పుడే అనుకున్నాం ఒక అనాథ పాపని తెచ్చి పెంచుకోవాలి అని. అలా చాలా చోట్ల తిరిగాం. మేము ఫైనాన్షియల్గా బాగున్నాం అనే ప్రూఫ్ చూపించాం. అప్పుడు మాకు ఒక ఆశ్రమంలో కొంతమంది ఆడపిల్లల్ని చూపించారు. అందులో ఎవరూ మాకు నచ్చలేదు, కానీ దూరంగా ఉయ్యాలలో ఉన్న నిన్ను చూశాక నువ్వే మా పాపవి అని అనుకున్నాం. కానీ అప్పటికే నిన్ను ఇంకొకరు తీసుకుందాం అని అనుకున్నారు అని తెలిసి చాలా బాధపడ్డాం. 2 రోజుల తర్వాత ఆశ్రమం నుంచి కాల్ వచ్చింది. సార్, మీరు అడిగిన పాపని వాళ్ళు వద్దు అన్నారు, మీరు తీసుకోవచ్చు అని. పరుగున వెళ్ళాం నీకోసం. మేము మొదట చూసినప్పుడు నీకు 3 నెలలు. చిన్నగా ముద్దుగా ఉన్న నిన్ను చూస్తే ఈ లోకమే మర్చిపోయాం. అలా చాలా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాక నిన్ను మేము తెచ్చుకున్నాం. అప్పటికి నీ వయసు 6 నెలలు. నీ రాకతో మా జీవితమే మారిపోయింది. మీ అమ్మ తన సమయం అంతా నీకే కేటాయించేసింది. నీకు మేఘన అని పేరు పెట్టుకున్నాం. అల్లారు ముద్దుగా పెంచాం అన్నారు రమేష్. ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అనుకున్నాం, కానీ ఎప్పటికైనా తెలియాలి. కన్న కూతురు కన్నా ఎక్కువరా మేఘన మాకు నువ్వే లేకపోతే ఆ రోజు నేను బ్రతికేవాడినా అన్నాడు రమేష్ చెమ్మగిల్లిన కళ్ళతో. నానా అని తన దగ్గరికి వెళ్ళి ఏడ్చేసింది మేఘన. ఆ తర్వాత ఏమైంది? అంకుల్ వాళ్ళు ఎలా పరిచయం అని అడిగింది. రమేష్ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. మేఘనాకి ఇదంతా కలలాగా ఉంది. తను ఎంత అదృష్టవంతురాలు అని అనుకొని ఎంతో సంతోషించింది. ఎక్కడో పెరగాల్సిన అమ్మాయి తను, కానీ అమ్మా నాన్న తనని అపురూపంగా పెంచుకోవడమే కాకుండా చక్కగా తను ప్రేమించిన మేఘాన్ష్కే ఇచ్చి పెళ్లి చేస్తాను అనడం ఎంత సంతోషంగా ఉందో. మళ్ళీ రమేష్ చెప్పడం మొదలుపెట్టాక తన ఆలోచనలలో నుంచి బయటికి వచ్చింది. మేము పాప కావాలి అని తిరిగినప్పుడు ఒక ఆశ్రమం దగ్గర నాకు పరిచయం అయ్యారు శ్రీను మొదటి పరిచయంలోనే నాకు మంచి మిత్రుడయ్యాడు. కానీ మా మాటలు పర్సనల్ విషయాల వరకు వెళ్ళిపోయాయి. అలా నాకు తెలిసింది ఏంటి అంటే, మాకులానే శ్రీనుకి కూడా ఒక సమస్యతో బాధపడుతున్నాడు. ఏంటి మీ సమస్య అని అడిగాను. అప్పుడు చెప్పాడు, అది నాకు నా భార్యకి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ 2 సార్లు ఆడపిల్ల పుట్టి పురిట్లోనే పోయింది. 3ఓసారి నా భార్య ప్రెగ్నెంట్ అయింది. కానీ బ్రతికితే పాప లేదా మా ఆవిడ అని అన్నారు. నాకేం చేయాలో కూడా తెలియట్లేదు. ఎంత కంగారు పడ్డానో. అప్పుడు స్వాతి అన్నది, నేను చనిపోతే ఈ పాపని మీరే చూసుకోండి అని.
కానీ మళ్ళీ మూడోసారి కూడా పాప పుట్టింది. కానీ పుట్టిన గంటకే చనిపోయింది అన్నారు శ్రీను. మా అమ్మ పాతకాలపు మనిషి. నీ భార్య స్వాతిని వదిలేయ్, విడాకులివ్వు, ఇంకో అమ్మాయికిచ్చి నీకు పెళ్లి చేసేస్తాను అని అన్నది. అమ్మా ప్లీజ్ అలా అనొద్దు. స్వాతి నన్ను నమ్ముకొని వచ్చింది. మా రాత ఇంతే అనుకుంటా. ఒకరికొకరం తోడుగా బతుకుతాం. ఏదైనా స్వాతినే నా భార్య అని అన్నాను. కానీ మళ్ళీ మేము పిల్లల్ని కంటే ఈసారి స్వాతి బ్రతుకుతుందా అనే డౌట్ కూడా వచ్చింది. అందుకే ఇలా ఆశ్రమం నుంచి ఒక పాపను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. దానికి స్వాతి కూడా సరే అన్నది అని అన్నాడు శ్రీను. అదంతా విని నేను షాక్ అయ్యాను. శ్రీను వాళ్ళది నాకన్నా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి అని అనిపించింది. మరి చూసారా పాపని అని నన్ను అడిగాను. చూసాము, కానీ ఆ పాప మీకు కూడా నచ్చిందంట. ఇలా పాపని పెంచుకుంటాం అనే విషయం తన అమ్మగారికి చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఆవిడ పాప కాదు, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, బాబునే తీసుకోండి అన్నది అని చెప్పి ఆపాడు రమేష్. అప్పటికే శ్రీను కంట్లో కన్నీళ్ళు. ఇప్పుడు శ్రీను చెప్తున్నాడు, నేను అమ్మ మాట జవదాటలేను. అందుకే స్వాతిని బాబునే తీసుకుందాం అని చెప్పి ఒప్పించాను. నాకు స్వాతికి ఇక్కడికి వచ్చినప్పుడు మేఘన ఎంతో నచ్చింది. తననే తీసుకుందాం అని అనుకున్నాం. కానీ అమ్మ ఆడపిల్ల వద్దు అని అనేసరికి ఇంకా ఆలోచనని విరమించుకున్నాం. అదే ఆశ్రమంలో ఉన్న 5 నెలల బాబుని తీసుకున్నాం. వాడే ఈ మేఘాన్ష్ అన్నారు శ్రీను. షాక్ అయ్యారు. ఏంటి నాన్న అన్నాడు మేఘాన్ష్ ఆశ్చర్యంగా. అవునరా, నువ్వు కూడా మా కన్న కొడుకువి కాదు అన్నాడు ఏడుస్తూ. మీరు తీసుకున్న పాపకి ఏం పేరు పెట్టారు అని అడిగాం. మేఘన అని చెప్పాడు రమేష్. మీకో విషయం తెలుసా, నాకు స్వాతికి ఇష్టమైన పేరు మేఘన. అదే పేరు రమేష్ వాళ్ళు పెట్టారు. కానీ మేం పెంచుకుంటున్నది బాబు కదా, అందుకు వీడికి మేఘాన్ష్ అని పేరు పెట్టాం అని అన్నారు శ్రీను. కానీ మేఘనాని మిస్ అయ్యామే అనే ఫీల్ మాలో ఉండేది అని అన్నాడు శ్రీను. నిజంగా ఆ రోజు చిన్నపిల్లగా ఉన్నా నిన్ను చూశాక ఎన్నోసార్లు మాకు నువ్వు గుర్తుకు వచ్చావు మేఘన. కానీ నిన్ను పెంచుకోలేము. మేఘాన్షిని తీసుకున్నాక మా అమ్మలో చాలా మార్పు వచ్చింది. ఎవరితోనూ నన్ను స్వాతిని అసలు కలవనిచ్చేదే కాదు. పెద్దావిడి కదా అని నేను స్వాతి ఏమీ అనలేదు. అలానే మేము హైదరాబాద్ వదిలేసి కొన్ని ఏళ్ళు అమ్మతో ఊర్లోనే ఉండిపోయాం. మేఘాన్ష్కి 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ కాలం చేశారు. నేను స్వాతి బాబుతో నాన్నని చూసుకుంటూ ఇంకొక 5 ఏళ్ళు ఉన్నాం. నాన్నగారు కూడా మాకు దూరం అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఆ టైంలో నేను రమేష్ గారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోలేదు కనుక హైదరాబాద్ వచ్చాక కలుద్దామన్నా కుదరలేదు. ఇక్కడే మేఘాన్ష్ పెరిగాడు. సొంత కొడుకు కన్నా ప్రేమగా చూసుకున్నాం. ఇంతవరకు వాడికి తను మా కొడుకు కాదు అనే తెలీదు అన్నారు శ్రీను. మేఘన మేఘాన్షులు ఇద్దరూ వారు అనాథలు అని తెలిసాక అదొక రకమైన ఫీల్లో ఉండిపోయారు. ఈ జన్మకి తమని కన్న తల్లిదండ్రులు అనాథలుగా ఆశ్రమంలో వదిలేస్తే పిల్లలు లేరు అని వీళ్ళు తమని దత్తత తీసుకొని ఎంతో అపురూపంగా పెంచారు అని అనిపించింది. రమేష్ అన్నారు, అమ్మ మేఘన, నువ్వు ప్రేమించాను అని అన్నాక అబ్బాయి పేరు చెప్పాక నా మనసులో ఏదో ఒక మూల ఆ మేఘాన్షు శ్రీను తీసుకున్న కొడుకేనా అని అనిపించింది. అలానే శ్రీను అన్నాడు నా మనసులో. నువ్వు ప్రేమ అనేసరికి ఎవరిని తీసుకొని వస్తావా అనే భయంతోనేరా వద్దు అన్నది అన్నారు. కానీ దేవుడు చాలా గొప్పవాడు. అందుకే నేను పెంచుకుందామని అనుకున్న కూతురు నాకిప్పుడు కోడలుగా రాబోతుంది. మేఘన పెళ్ళి ఘనంగా చెయ్యాలి రమేష్ అన్నారు శ్రీను. అవును చెయ్యాలి. ఇప్పుడు నా కూతురు, పెళ్ళి తర్వాత ఇకపై నీ కోడలు అన్నారు రమేష్ భావోద్వేగంతో. ఇంకా లంచ్ తిందాం అన్న వాణి పిలుపుతో అందరూ లంచ్ తినడానికి రెడీ అయ్యారు. అమ్మ చెల్లెమ్మ, నిజంగా నీ వంటలు అద్భుతంగా ఉన్నాయి అన్నారు శ్రీను. అవునత్తయ్య, చాలా అంటే చాలా బాగున్నాయి. వావ్ మేఘన, నువ్వు వంట నేర్చుకో. ఇంకా మన పెళ్ళి తర్వాత ఆంటీలానే నువ్వు అమ్మ కలిసి చేయాలి. మా అమ్మ కూడా కుక్ బాగా చేస్తుంది, వెజ్ బిర్యానీ అని అన్నాడు. చాలేరా అన్నది స్వాతి. రమేష్, మీ అమ్మా నాన్నలకి
ఇలా ప్రేమ పెళ్ళి ఇష్టమేనా అని అడిగారు సీను. నేను వాణి మెడలో పెద్దల్ని ఎదిరించి తాళి ఎప్పుడైతే కట్టానో అప్పుడే మా ఇద్దరిని, మా పెద్దవాళ్లే కాదు వాణి తరపున వాళ్ళు కూడా ఇంట్లోకి రావద్దన్నారు. మాకు పెళ్ళయి 10 ఏళ్ళైనా పిల్లలు లేరని తెలిసి అమ్మ బాధపడింది. మేఘనాన్ని పెంచుకుంటున్నామని తెలుసు, కానీ వాళ్ళకి పట్టింపులు ఎక్కువ. అందుకే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నాకు మొన్న హార్ట్ అటాక్ వచ్చినా వాళ్ళెవరూ రాలేదు అన్నాడు రమేష్ కాస్త బాధగా. ఐఎమ్ సారీ రమేష్, ఇలా అడిగి నిన్ను బాధ పెట్టాను అన్నాడు సీను. లేదు శ్రీను, జీవితం అనుకున్నంత ఈజీ కాదు, అనుభవంతోనే తెలుసుకోవాలి. అందుకే నాకు జరిగిన ఇబ్బంది మేఘనా విషయంలో జరగొద్దు అనే. తను ఏదంటే దానికి ఓకే అనేసాం సీను అన్నాడు. అలా అని మేఘనా కోరేవన్నీ కూడా మేము ఆలోచించేవిలాగానే ఉంటాయి. నాన్న, ఈరోజు నీకు పుట్టినరోజు కదా, కేక్ వద్దు, ఆ మనీ ఓల్డేజ్ హోమ్లో ఇస్తాను అనేది. అలానే తన బర్త్డే ఎప్పుడు గ్రాండ్గా చేసుకోలేదు, అనాథ పిల్లలకి డ్రెస్సెస్ ఇచ్చేది అన్నారు. ఓ వావ్ అన్నాడు మేఘాంష్. చెల్లెమ్మ, భోజనం చాలా బాగుంది. అలానే మీరు నెక్స్ట్ వీక్ మా ఇంటికి రావాలి, ఇలానే కలిసి లంచ్ చేద్దామన్నారు శ్రీను. ఆ నెక్స్ట్ డే కాలేజ్ లేదు. మేఘనా మేఘాంష్ ఇద్దరు కాఫీ షాప్లో కలిశారు. మేఘనా చెయ్యి మేఘాంష్ చేతిలో ఉంది. మనము చాలా లక్కీ కదా అంది. అవును, మనం లక్కీ. ఇది ఇంకా కళ నిజమా అన్నది కూడా అర్థం కావట్లేదు అన్నాడు మేఘాంష్. మేఘాంష్ని గిల్లింది. అబ్బా ఏంటి అన్నాడు. కళ అన్నావుగా, కానీ కాదు నిజం అంది. మేఘనాని అలానే చూశాడు మేఘాంష్. నువ్వు నిజంగా నా జీవితంలోకి రావడం నా అదృష్టం తెలుసా అన్నాడు మేఘాంష్. మేఘన నవ్వింది అందంగా. ఏం తీసుకుంటావు, కాఫీ కోల్డ్ ఆర్ హాట్ అని అడిగాడు. నాకు కోల్డ్ కాఫీ అన్నది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగి బయటికి వచ్చారు. నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. వద్దు, వెళ్తాను ఆటోలో అన్నది. వెళ్తావా అని అడిగాడు. మళ్ళీ మౌనంగా ఉంది. ఎందుకో నాకు లెఫ్ట్ కన్ను కొట్టుకుంటుంది, నేనే డ్రాప్ చేస్తానన్నాడు మేఘాంష్. సరే బాబు పద అంది. ఇద్దరు కారు ఎక్కారు. కానీ ఎందుకో మేఘాంష్కి అన్ఈజీగా ఉంది. ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంది. ఏం లేదు, ఎందుకో ఎలాగో ఉంది, కాస్త తలనొప్పి ఈ మధ్య ఎక్కువగా వస్తుంది అని అన్నాడు. ఇట్స్ ఓకే, అలా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఏం కాదు పద అంది. ఓకే అన్నాడు. 10 నిమిషాల్లో ఇంటి దగ్గర దింపాడు. ఐ లవ్ యూ, బాయ్ అన్నాడు. మేఘాంష్ అదేంటి లోపలికి రా అన్నది. వద్దు, వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళాక మెసేజ్ చెయ్యి అంది. కానీ ఇంటికి వెళ్ళిన మేఘనాకి కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ చేయలేదు. భయపడింది మేఘన. నాన్న, ఒకసారి శ్రీను మామయ్యకి కాల్ చేయండి, మేఘాంషు ఇంటికి వెళ్ళాడా అని అన్నది. కాలు లిఫ్ట్ చేయడం లేదు అన్నారు రమేష్. 2 డేస్ తర్వాత శ్రీను కాల్ చేశారు. రమేష్, అది మా మేఘాంష్ని మీ మేఘనాకి ఇచ్చి పెళ్లి చేయలేము అని అన్నారు బాధగా. ఏమైంది సీను, ఎందుకు, ఏంటి సమస్య అని అడిగాడు రమేష్. 2 డేస్ బ్యాక్ మేఘాంష్ ఇంటికి వచ్చాక కళ్ళు తిరుగుతున్నాయి అని అన్నాడు. నైట్ చాలా తలనొప్పిగా ఉంది అని అన్నాడు. ఏమైంది అని హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్సు అన్నీ అడిగి పెయిన్ కిల్లర్ ఇచ్చారు, కానీ నొప్పి తగ్గలేదు. తన బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉంది అని అన్నారు. వాడికి రేపు ఆపరేషన్, బ్రతికే ఛాన్సెస్ కొంచెం తక్కువ అని అంటున్నారు అన్నాడు సీను ఏడుస్తూ. రమేష్తో పాటుగా వాణి మేఘన కూడా విని షాక్ అయిపోయారు. మామయ్య ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అడిగింది మేఘన ఏడుస్తూ. ఇంకొక అరగంటలో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్లో ఉన్నారు. మామయ్య, మేఘాంష్కి ఏమీ కాదు, ఏదైనా కానీ మేఘాంషు బతికే వస్తాడు, నేనే మీ ఇంటి కోడల్ని అని అన్నది మేఘన గట్టిగా. శ్రీను, స్వాతిలు మేఘనాని దగ్గరకు తీసుకున్నారు. అయినా మేఘన ఏడుస్తూ ఐ లవ్ యూ మేఘాంష్ అనింది. నిజంగా ఈ 2 రోజుల నుంచి మాకు ధైర్యం చెప్పేవారే లేక ఎంత కంగారు పడ్డామో అన్నాడు సీను. కష్టాల్లో తోడు ఉండేది స్నేహమే. నేను ఉన్నాను అనే మాట భరోసా, అది లేకే మేము ఎన్నో ఏళ్ళు ఇబ్బంది పడ్డాం. కానీ ఇకపై మాకు మీరు, మీకు మేము ఉన్నాం సీను అన్నారు రమేష్. అవును, డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాడు రమేష్. మాకు డబ్బుకు లోటు లేదురా, మేఘాంషు సేఫ్గా తిరిగి వస్తే చాలు అన్నాడు సీను.
మేఘాన్ష్కి ఏమీ కాదు అని అందరూ దండం పెట్టుకున్నారు. మేఘన, శ్రీను, స్వాతి, అలానే రమేష్, వాణి అందరూ మేఘాన్ష్ తిరిగి రావాలి అని కోరుకున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి మేఘాన్ష్ని తీసుకొని వెళ్ళారు డాక్టర్లు. 6 నెలల తర్వాత, అమ్మా అమ్మా, నా చెవిరింగులు ఎక్కడ పెట్టావు అన్నది మేఘన. చూడు, అక్కడే ఉన్నాయి, బంగారంవి కదూ అన్నది వాణి. ఏమండి, అన్నయ్య వాళ్ళు బయలుదేరారా? ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. పంతులు గారు కూడా వచ్చేశారు. అమ్మమ్మ, నన్ను దీవించమ్మా అన్నది మేఘన. ఆయురారోగ్యాలతో చల్లగా నవ్వుతూ ఉండాలి అన్నది వాణి అమ్మగారు. అది చూసి వాణి మురిసిపోయింది. ఇది వరకు ఆ ఇంట్లో ఇంత సందడైతే లేదు. కానీ ఆ రోజు మేఘన నిశ్చితార్థం. రమేష్, వాణిలు కలిసి మేఘన అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళకి జరిగింది చెప్పి తమ ఇంట్లో జరిగే వేడుక తప్పకుండా రావాలి అని అడిగి ఒప్పించి తీసుకొని వచ్చారు. అమ్మ, ముహూర్తం దగ్గర పడుతుంది, అబ్బాయి వాళ్ళేమో ఇంకా రాలేదు అని అన్నారు పంతులు గారు. వస్తున్నారు అన్నది వాణి. ఇంటి ముందు కారు ఆగింది. కారులో నుంచి బయటికి దిగాడు ఒక అబ్బాయి, అతని తల్లి, తండ్రి. ఇంకో అరగంటకి మేఘనాకి నిశ్చితార్థం ఉంది. అమ్మ, లగ్నపత్రిక చదువుతాను, అందరూ వినండి అన్నారు పంతులు గారు. స్వస్తి శ్రీ అని మొదలుపెట్టి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మేఘనాకి చిరంజీవి మేఘాన్ష్తో పెళ్ళి నిశ్చయమైంది అన్నారు. అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టారు. పంతులు గారు చెప్పిన దాని ప్రకారం ఇంకొక నెలలో వారి పెళ్ళి. పంతులు గారి మాట విన్న మేఘన ఆనందం తట్టుకోలేక ఏడ్చేసింది. మేఘన, నా జీవితం మళ్ళీ ఇలా ఉంటుంది అని అనుకోనే లేదు అన్నాడు మేఘాన్ష్ చెమ్మగిల్లిన కళ్ళతో. నీ ప్రేమే కాదు, అమ్మా, నాన్న, అత్తయ్య, మావయ్య ప్రేమే నన్ను మళ్ళీ తిరిగి బతికించింది. ఈ కాలంలో చిన్న చిన్న కారణాలు చెప్పి బ్రేకప్ అని, విడిపోతున్నాం అని అంటూ ఉన్నారు. పెళ్ళి తర్వాత విడిపోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. కానీ నువ్వు నేను బ్రతుకుతానో లేదో అనే ఆలోచన కూడా లేకుండా పెళ్ళి చేసుకుంటే నిన్నే పెళ్ళాడతా అని అన్నావు చూడు. నీలాంటి అమ్మాయి జీవిత భాగస్వామిగా వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నేను నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు మేఘాన్ష్ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ. మేఘాన్ష్, ప్లీజ్ అలా ఏడవకు, నాకు కూడా ఏడుపు వస్తుంది అన్నది మేఘన. వారి నిశ్చితార్థం చూసి అందరూ ఎంతో ఆనందించారు. పెళ్లి పనులన్నీ చకచకా జరిగాయి. పెళ్లి పత్రికలు అందరికీ పంచారు. మేఘన ఇంకా మేఘాన్షులు తమ అమ్మా నాన్నలతో కలిసి షాపింగ్ చేశారు. ఫోటోషూట్సు, పసుపు ఫంక్షను, మెహందీ అన్ని ఫంక్షన్స్ చేశారు. అలానే మేఘాన్షు, మేఘన ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చారు. పెళ్లి రోజు పెళ్లికి వేదిక కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో అని అనుకున్నారు. గుడిలో పెళ్లి మండపం అందంగా అలంకరణ చేశారు. పెళ్లి కొడుకుగా మేఘాన్ష్ పట్టుపంచెతో రెడీ అయ్యాడు. పెళ్లి కూతురు మేఘన పసుపు చీరతో ముస్తాబైంది. ఇంకా ఒకరినొకరు చూసుకోలేదు. పెళ్లి కుమార్తెను తీసుకొని రండి అన్న పిలుపుతో మేఘన వచ్చి మేఘాన్ష్ ముందు కూర్చుంది. రమేష్, వాణి మధ్యలో. అలానే మేఘాన్ష్కి అటూ ఇటూ శ్రీను, స్వాతిలు కూర్చున్నారు. రమేష్ మేఘాన్ష్ కాళ్ళు కడిగారు. కన్యాదానం జరిగింది. కన్యాదానం అనగా పెళ్లిలోని అతి ముఖ్యమైన కార్యక్రమం. పెళ్లి కూతురు తండ్రి తన కూతుర్ని వరునికి దానం ఇచ్చే సంప్రదాయం. ఈ కార్యక్రమంలో అత్తమామలు కన్య అయిన తమ కుమార్తెను సాక్షాత్తు దైవస్వరూపుడైన వరునికి ఇవ్వడం ద్వారా పాపములు హరించును అని భావిస్తారు. కన్యాదానం ముఖ్యంగా పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము కేవలం భార్య వద్దే దొరుకును అని చెప్పును. తద్వారా వరుడు తనను అత్తమామలు దైవంగా భావించారు అని, తన జీవితంలో వెలకట్టలేని అపురూపమైన బహుమతి తన భార్యనని భావించుకొనును. అన్ని దానాల్లో అతి శ్రేష్టమైన దానం కన్యాదానం. మేఘన మేఘాన్ష్కి మధ్యలో ఒక తెర. ఇంకొన్ని నిమిషాల్లో వారిరువురు ఒకటవుతారు. భజంత్రీలు మోగాయి. మేఘన తలపై మేఘాన్ష్ జీలకర్ర బెల్లం పెట్టాడు. అలాగే మేఘన కూడా మేఘాన్ష్ తలపై జీలకర్ర బెల్లం పెట్టింది. వారి మధ్యలో ఉన్న తెర అడ్డు తొలగింది. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. అదొక అందమైన అనుభూతి.
మాటల్లో అది అని చెప్పలేని అనుభూతి. పెద్దలందరూ దీవించారు. ఇంకొన్ని నిమిషాల తర్వాత మేఘన మెడలో 3 ముళ్ళు వేశాడు మేఘాంష్. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మేఘన కాస్త శ్రీమతి మేఘన మేఘాంష్గా మారింది. ఎక్కడో పుట్టిన మేఘన అనాథాశ్రమంలోకి వచ్చి చేరింది. రమేష్ వాణిలా గారాల పట్టీగా పెరిగి తను ప్రేమించిన మేఘాంష్ని పెళ్లి చేసుకుని కూతురిగా శ్రీను ఇంట్లో తిరగాల్సిన మేఘన ఇకపై కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. అలానే ఎక్కడో పుట్టిన మేఘాంష్ శ్రీను స్వాతిలకి కొడుకుగా మారి మేఘనాని ప్రేమించి పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఇప్పుడు తను ప్రేమించిన మేఘనాకే భర్త అయ్యాడు. మేఘన మేఘాంష్ చేయి పట్టుకొని 7 అడుగులు నడిచింది. మేఘన మేఘాంష్ల ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఇంత ఎర్లీగానే పెళ్లి చేసేసుకున్నారు అని. మా వయసు చిన్నదే, కానీ మా అమ్మా నాన్నల వయసు చిన్నది కాదు కదా, అందుకు చేసుకున్నాం అన్నారు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ. తన భర్త చేయి పట్టుకొని మేఘన అత్తారింట్లో అడుగుపెట్టింది. రమేష్ వాణి ఎంతో సంతోషించారు. తమ కూతురు పెళ్లి తర్వాత వెళ్ళబోయే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.